నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కిషన్ అన్న మీకోసం అనే కార్యక్రమంలో భాగంగా రామ్ గోపాల్పేట్ డివిజన్ పరిధిలోని కాళాసిగూడ, నల్లగుట్ట, గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ పుస్తకాలు, పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేసినట్లు బీజేపీ రామ్ గోపాల్పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి అనీష్ వర్మ తెలిపారు. రామ్ గోపాల్పేట్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి పరీక్షా సామగ్రిని అందజేసినట్లు తెలిపారు. పరీక్షలలో గొప్ప ఫలితాలు సాధించి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంకు గాను పుస్తకాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. పైకి చూపించండి. అక్కడ 5 మెంబర్ తీసుకున్నాక ఒకసారి పైకి లేదు లాస్ట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ బాగా ఈ మోడల్ పేపర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా 33 సెట్స్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అందాలి. అర్థమైందా? మీ ఎగ్జామ్స్ లోనే మాకు ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవర్ ఏంటో మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ద్వారా చేసి చూపిస్తామని 14వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మున్సిపాలిటీకి కావలసిన నిధులను సక్రమంగా వాడుకొని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్ని కులాలను కలుపుకొని పోయి బైన్సాకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మున్సిపాలిటీ గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. దాన్ని మన లక్ష్యం, అందరి లక్ష్యం ఒకటే, అభివృద్ధి ఏకైక ధ్యేయం తప్ప మరే ఏ లక్ష్యం లేదు. మాకు బైన్సా పట్టణంలో ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధిపైనే అనేక మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కోరుకున్నది ఏంటంటే, మేము సవినయంగా కోరుకున్నది ఏంటంటే, మాకు మీ పైన అపారమైన గౌరవం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. మీ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం. దానిగా మీ మాట తూచా తప్పకుండా పాటించి మీపై మీ ఎనలేని గౌరవాన్ని మేము ప్రజలకు రామారావు పటేల్ గారు పవర్ ఏంటో మేము మున్సిపాలిటీలో పనుల ద్వారా చేసి చూపిస్తాం, మాటలతో కాదు. కాబట్టి మాపై అపారమైన నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ, ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్నటువంటి మందేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఉమా మందేశ్వర స్వామి, ఉమా బ్రహ్మేశ్వర స్వామి, ఉమా నాగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో చివరి రోజు శ్రీ పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 12వ తారీఖు మాఘమాసం బహుళ దశమి నుండి ప్రారంభమై ఫాల్గుణ శుద్ధ పాడ్యమి శ్రీ పుష్పయాగ మహోత్సవంతో ముగిశాయి. పదమూడవ తారీఖున కళ్యాణం, స్వామివార్లందరికీ కళ్యాణం. 14వ తారీఖు శని త్రయోదశి ప్రదోషం.
15వ తారీఖు మహాశివరాత్రి లింగోద్భవ కాల అభిషేకం అర్చన. 15వ తారీఖు డైలీ హోమాలు, బలిహారములు, అంకురార్పణలు జరిగాయి. ఈరోజు లాస్ట్, ఈవేళ 6వ రోజు, ఇది 7వ రోజు. ఈవేళ శ్రీ పుష్పయాగ మహోత్సవం కళ్యాణం ఈ రోజుతో ఆఖరం. కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తూ ఉంటారు అందరూ కూడా, అన్ని ఆలయాలు. 100కి 50 ఆలయాలు మహాశివరాత్రికి చేస్తారు. మిగతా 50 ఆలయాలు కూడా పౌర్ణమి ముందు ఏకాదశికి, అమావాస్య ముందు ఏకాదశికి అక్కడ కార్యక్రమాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు. విష్ణాలయం కళ్యాణాలు సగం అంతర్వేదికి జరుగుతాయి. మిగతా కళ్యాణాలు పౌర్ణమి ముందు, అమావాస్య ముందు ప్రతి నెల సర్దుకుంటాయి. ఈ రోజుతోటి కళ్యాణం ఆఖరం. ఈ కళ్యాణ కార్యక్రమాల్ని చాలా బాగా చేశారు ఈవో గారు. మందపల్లి దేవస్థానం ఈవో గారు చాలా దగ్గరుండి బాగా చేయించారు. ఈరోజు ప్రశాంతంగా ఉంది కళ్యాణం. అది కళ్యాణం, ఊరేగింపులు ఇదంతా కూడా ఈవో గారి దగ్గరుండి స్వయంగా బాగా చేయించారు. ఈ రోజుతో కళ్యాణం ఆఖరు. త్రిశూల స్నానం మా నాన్నగారి టైంలో ఇక్కడికి పర్లాంగ దూరంలోనూ ఉత్తరంగాను అమ్మవారి పాయింట్ సప్తమాతృక తీర్థం. ఆ సప్తమాతృక భార్యలు అమ్మవారిని ప్రతిష్ఠించారు, పార్వతీదేవి. అక్కడ చేసేవారు. ఇప్పుడు గోదావరి ఆ పక్క పోయింది. ఆ పక్క పోయడం వల్ల విశ్వామిత్రుడి కౌశికీ నది మందపిల్లోనే పుట్టింది. కొత్తపేట నుంచి, ముక్కాల నుంచి, అమలాపురం నుంచి బెండమూర్లకు సముద్రంలో కలిసింది. ఆ గోదావరి ఆ పక్క పోవడం వల్ల 2 పైలు కప్పుడు పోయి లేవు, కట్టయిపోయి. ఇప్పుడు ఆ అమ్మవారి పై లంకతో సమానం అయిపోయింది. పంటలు కూడా పని చేస్తున్నారు. గోదావరి పై చెప్పి ఎవరు నమ్మడం కూడా. సప్తమాతృక తీర్థం ఉంది. ఇప్పుడు మేము కాలంలో చేస్తున్నాం. పై లేదు కనుక గోదావరికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అంచేది ఇప్పుడు మాకు అది గోదావరి నీరే కనుక కాలంలో చేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి కాలంలో చేస్తున్నాను. కాలం దగ్గర బ్రాహ్మణులు రేవు ఉంది, ప్రాంతాల రేవులో చేస్తాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో ఈరోజు అక్రమ గుడుంబ తయారు చేసి అమ్మిన వారిపై వీణవంక పోలీసులు గ్రామ పరిధిలో కఠిన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ నుండి వస్తున్న టీజీ ఎస్ఆర్టీసీ ఏపీ 15Z0087 బస్సును ఆపి సోదాలు చేపట్టగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న 2 మహిళలు పులపు రజిత, బోదాసు నాగేశ్వరి పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 10 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకోవడం జరిగింది అని వీణవంక పోలీస్ అధికారి ఆవుల తిరుపతి తెలిపారు. పిలుస్తాంటే వినపడతలేదు అమ్మా. సార్ అంత మంచిగా చెప్తుంటే తీసుకెళ్ళి ఫోన్ రావాలి. లక్ష్మణ్ అన్నిట్లో ముందుంటావు. ఇది రావాలి. కట్టగట్ట
లక్ష్మణ్ అన్నిట్లో ముందుంటావు. ముధోల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముధోల్ మరియు తానూరు మండలాలకు చెందిన ఆయా గ్రామాల 97 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కుర్రేవాడు గోదావరిపై సింగన్గావ్ గోదావరి 80% పనులు తానూరు మండల తహసీల్దార్ చేస్తున్నారు. ఈ ఫైల్ పంపించి ఆర్డీఓ అప్రూవల్ తీసుకొని కలెక్టర్ అప్రూవల్ తీసుకుని పడుతుంది. ఫైల్ పెండింగ్లో లేదు, ఫైల్ ప్రొసెస్లో ఉంది. ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపల 31 మార్చి లోపల ఈ రెక్టిఫికేషన్ అనేది ఏదైతే 10 ఎకరాల 2 ఎకరాలు అమ్మేడు, 8 ఎకరాలు ధరణిలో రాలే, భూభారతిలో రాలే అనేది మనం చెప్తున్నాం. అది ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపల ఛాయాశక్తితో పూర్తి చేస్తామని సమావేశంలో చేస్తున్నాం. చెట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని మండలాల్లో కూడా అన్ని టెక్స్ట్లు వచ్చినవి ఉన్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి రాత్రి జరిగిన ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం నందు ఐసిడిఎస్ విభాగంలోని అంగన్వాడీ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి 10 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశామని శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతి దుర్గా తెలియజేశారు. పెళ్లిళ్ళు చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఆ పెళ్లిల్లో బాల్య వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో జరిగాయి. కానీ గత సంవత్సరం జరగలేదు. అంత ముందు లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ కూడా జరగకుండా అందరు టీం వర్క్ చేశాము. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము మనకు కొత్తదే. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోనీలే లాస్ట్ మనం సక్సెస్ అయ్యాం కదా. మనము ప్రతి చోట కూడా ప్రతి విలేజ్లో వార్డులో కావచ్చు చాలా కేర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లలు ఎప్పుడైతే చాలా రోజుల నుంచి స్కూల్ రాని వాళ్ళు ఉంటారు, ఆ లిస్టు తీసుకొని మీ పరిసరాల్లో ఉండే స్కూల్స్కి వెళ్ళి ఎవరైతే కరెక్ట్గా సందర్భంగా మన మున్సిపాలిటీ నుంచి మొత్తం ఆర్పీస్ అందరూ రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అమ్మ చూడండి, సూపర్వైజర్ నెంబర్ తెలుసు, మన ఇందులో ఏ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తాం. చాలా సీరియస్గా కూడా ఎక్కడైనా హోటల్స్లో జరుగుతుంది అని తెలిసినా కూడా హోటల్స్ వాళ్ళు కూడా జరగకుండా సరే అక్కడ కూడా కేర్ తీసుకుంటాం. ప్రతి హోటల్ చూసేయడము, గుడి పరిసరాలు కానీ ఎక్కడైనా సరే చూస్తాం. విలేజ్లో రివర్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యా బోధన బాగుందని, ఉన్నతమైనటువంటి శిఖరాలు చేసుకోవటానికి ఇంటర్ విద్య కీలకమని వారు జూనియర్ విద్యార్థులకు చెప్పడం జరిగింది. విద్యార్థులు అధ్యాపకులు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని గ్రహించి ఉన్నతమైనటువంటి మార్గం ఎంచుకోవాలని అన్నారు.
కరీంనగర్ 16వ డివిజన్లో విజయం సాధించిన కాంతాల జగన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవ సభను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేశారు. నినాదాలతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. విజయోత్సవ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగుతూ ప్రజల అభివాదాలను స్వీకరించింది. అభ్యర్థిపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు వాహనాలపై కలిసి పాల్గొని ఐక్యతను ప్రదర్శించారు. మర్దాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగినటువంటి ఎలక్షన్లో 16 డివిజన్ అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో నాకు ఓటేసిన ప్రజలందరూ నా కోసం నా వెంట జరుగుతున్నారు. వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. ఇంకా ఇలాగే ప్రతి విజయంలో నాకు భాగంగా ఉండాలని వాళ్ళని కోరుకుంటూ ఈ విజయోత్సవాన్ని నడిపించుకుంటానని నా అభిప్రాయం. నేను కాశపాక శంకరయ్య 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను. ఈరోజు శ్రీ కాంతాల జగరెడ్డి గారికి మీద నమ్మకం ఉంచిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిపైన వారి యొక్క సంక్షేమ పక్షాల పట్ల విశ్వాసం ఉంచి కరీంనగర్ నగరపాలక సంస్థ 66వ డివిజన్ పరిధిలోని టవర్ సర్కిల్ స్వాగత్ హోటల్ సమీపంలో ఈరోజు నూతన రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పనులు ప్రారంభించిన అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ప్రతి డివిజన్ను రోజుకు ఒకటేసి సందర్శిస్తూ అక్కడి ప్రజల అవసరాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మేయర్గా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా 66వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్రావు గారు, స్థానిక కార్పొరేటర్ మంగళ పవన్ కుమార్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ గారు, మా కార్పొరేటర్లందరికీ, ప్రజలకు, కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనం కరీంనగర్ నగరపాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడి 3 రోజుల అవుతున్న తరుణంలో మొదటి వర్క్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని బీజేపీ పార్టీని గెలిపించడం జరిగిందో చేయకుండా వారు మాపైన ఉంచిన నమ్మకాన్ని, ప్రజలు మాపైన ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా వారు ఏ నమ్మకంతో మాకు ఆశీర్వదించిన ఆ నమ్మకంతో ప్రజలకు పనులు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నగరపాలక సంస్థలో నెలకొన్న డ్రైనేజీలు, రోడ్ల విషయంలో ప్రధానంగా 66 డివిజన్లో పెద్దపీట వేయడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 66 డివిజన్లో అభివృద్ధి పనులకు మౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా కార్పొరేషన్లో విలీన గ్రామాల అభివృద్ధిలో వారి ప్రధాన సమస్యలను పరిష్కరించడం దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానున్న వేసవి కాలంలో ప్రతి డివిజన్లో వాటర్ మంచినీటిని అందించే విధంగా కార్యక్రమాలు, చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ చెత్త సేకరణ విషయాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పారిశుద్ధ పనులు చేయించడం జరుగుతుంది. నగరంలో గతంలో ఏ రకంగా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా కేంద్ర రాష్ట్ర సహకారాలతో రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్ళడానికి మా పాలకవర్గ సభ్యులతోని, అలాగే ప్రజల మద్దతుతోని ఇటు కార్యక్రమాల అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్.